ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విజయ డంకా మోగించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు ఆయన. అయితే ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొన్ని చోట్ల ప్రచారం నిర్వహించాలని బాధ్యతలు అప్పగించడంతో పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రకు వెళ్ళి ప్రచారం చేశారు. ఇక మహాయుతి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన స్థానాల్లో ఇప్పుడు వారు ఆధిక్యంలో కొనసాగుతుండడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరోవైపు గెలిచి విజయ డంకా మోగించారు. మొత్తంగా మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయ డంకా మోగించిన విషయం మనకందరికీ తెలిసిందే. దాదాపు 200 హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుని ఔరా అనిపించింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వల్ల ఈరోజు మహారాష్ట్రలో ఓడిపోయామంటూ కాంగ్రెస్ నేతలు అంటూ ఉండగా తాజాగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఈరోజు మహారాష్ట్రలో మా ఓటమి కారణం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈరోజు మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించి బీజేపీ వైపు నిలబడి ఆయన ప్రజల్లో కలిగి తిరిగారు. ప్రజలు కూడా బీజేపీకే పట్టం కట్టారు. పవన్ కళ్యాణ్ వల్లే మేము మహారాష్ట్రలో ఓడిపోయాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారట రాహుల్ గాంధీ గారు. ప్రశ్న ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ప్రసంగించిన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రసంగించిన ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులు గెలిచిన విషయం మనకందరికీ తెలిసిందే.